హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంత్ వ్లాగ్స్. గేమ్ లో ఎవరో నా నడుం గిల్లారు, అది ఎవరో మీరు చెప్పాలి. ఇలా పొద్దు పొద్దునే నా మూడు చెడదంగా బాకు. నా నడువు అంత బాగుంటున్నంత మాత్రాన గేమ్ అడ్డు పెట్టుకొని ఇది పర్సనల్ అబ్యూస్ లాగా నేను ఫీల్ అవుతా. అవునా నిజమా అనేటట్టుంది తెలుసు. ఎవరికి వెళ్ళారు మీకు గవర్నమెంట్? నీ బొందరా నీ బొంద. ఐ హావ్ క్లారిటీ. కన్నేసి కావాలని చేసింది ఇదంతా. ఇంకోసారి ఐ హావ్ క్లారిటీ. కన్నేసి కావాలని చేసింది ఇదంతా. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే నువ్వు పైన నిప్పు, అరే నీ అబ్బా జఫా. ప్రూఫ్ ఉందా నీ దగ్గర నేను నీ నడుము గిల్లానని? ఇప్పటికైనా అర్థమైందిరా బాలు. నిజం చెప్తే ఈ పాడులోకం అర్థం చేసుకోదురా. గుండె సార్ నా నడుము గిల్లిన ఒక్కరిని చూపించ చాలు నాకని. నాకేమవుతుంది సార్? అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసా మేసుంటావు. ఏం చేసావు చెప్పు. భరణి, ఈ రౌండ్ లో ఎవరు గెలిచారు? బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నేను ఈ పాయింట్ బ్లూ టీమ్ కి ఇస్తున్నాను. బిగ్ బాస్ వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. దేన్ని కన్సిడర్ చేసి విన్నర్స్ చేశారు అది ఆ పాయింట్. అది దేన్ని కన్సిడర్ చేసి విన్నర్స్ చేశారు అది ఆ పాయింట్. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. 15 to 20% బాల్ హోల్డ్ లో ఉంది, శ్రీజ చేతి హోల్డ్ లో ఉంది. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు. ఏం క్యారెక్టర్ బాబు నీది. 70% ఉన్నోడు దాటకపోతే 20% ఇలా పెట్టి పట్టుకుంటే వాళ్ళకి వెళ్ళిపోద్దా? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? వాళ్ళ దగ్గర ఉందనుకుని వాళ్ళు కాలు చేతులు పట్టుకోవడం, ఎందుకంటే వాళ్ళు టచ్ చేసి మాదని అంటారు. నాకు న్యాయం అనిపించింది, నేను చేసాను. అక్కడ నుంచి ఈడ్చుకొని వస్తే ఇక్కడికి వచ్చి ఇలా పెడితే అది ఎలా అవుతుంది? దేవుని నేను చెప్తుంటే నా మాట వినరా. ఐఎమ్ గాడ్, గాడ్ ఈస్ గ్రేట్. ఇట్ ఈస్ మై ఫైనల్ కాల్. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. లేదురా, ఇప్పుడు మా స్ట్రాటజీస్ మాకుంటాయి. అబ్బా ఏం వాడకవయ్యా. అబ్బో బాగా వాడుతున్నావు కదా. మాకు కాదు, మీ ఒక్కరికే ఉంది. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. స్ట్రాటజీ ఉందా? మీరు సపోర్ట్ చేస్తున్నారా వేరే వాళ్ళకు? నీకు అర్థమవుతుందా? సరే సర్లే. నేను దేని గుద్దుకున్నాను చూసావా నువ్వు? కిరికిరి పెట్టకు, నాకు చెప్తున్నా. డెలికేట్ మైండ్ నాది అసలే. వెళ్ళి దాని నోట్లో పడ్డాన్ని. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇద్దరు టార్గెట్ ఉన్నారు, ఒకటి కళ్యాణ్, ఇంకొకటి ఇమాన్యుల్. చాలా కష్టం అన్నా, బికాస్ అక్కడ చాలా ఇట్లా ఉంది. ఇప్పుడు ఇట్లా ఉంటే మేము బ్రెయిన్ వాడాలా బలం వాడాలా? రెండు వాడాలి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. డెఫినెట్ గా నేను లేదు, ఇట్లా ఉంటే మేము బ్రెయిన్ వాడాలి ఇట్లా చేసుకోవడానికి. అమ్మాయి తలరాత. అదేం స్ట్రాటజీ అన్నా? జీవితం అంటే అంతేరా. అవునవును, సిగ్గుపడకూడదమ్మా. అటు చూడు, భవిష్యత్తు గురించి ఇప్పుడు లాస్ట్ రౌండ్ లో నేను ఏం డిసైడ్ అయ్యానంటే, నేను సోలోగా కూడా నేను రెడ్ టీమ్ కోసం ఫేవర్ చేస్తూ నేను ఆడితే ఏమీ తప్పలేదు. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఏదైనా ఫేవర్ చేస్తున్నట్టు కనిపిస్తే మాత్రం డైరెక్ట్ నామినేట్ అయ్యాలి. అంటే మనం సైలెంట్ గా పోదాం అనుకుంటుంటే సుమన్ శెట్టిని లాగుతున్నారు బయటికి. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అది ఏటంటారు, ఏదో అంటారు దాన్ని. ఉండవా ఏదో గోలని. గుద్దులో పెడతాను కొడక. గుద్దులో దంతే గద్దలో ఎగురుతో మాట్లాడుతున్నానా? చెత్తరా కొడక దిగి. అవుట్. ఆపాను. 2 మిస్ చేసింది. అవన్నీ మాకు అనవసరం. మా టికెట్ మాకు ఇచ్చేయండి. నువ్వే
బ్లాక్స్ మిస్ చేశారు. ప్రతి బ్లాక్సా? చూడు పాప, నువ్వు చిన్నపిల్లవి, చిన్నపిల్లలా ఉండు, మధ్యలో మాట్లాడదు, అర్థమైనా? చెప్పిన రూల్ ని ఇద్దరు కరెక్ట్ గా ఆడలేదు. నేను అదంతా కరెక్ట్ గానే వచ్చా. సారీ గాయ్స్, ఇద్దరు డిస్క్వాలిఫై. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఏం చేస్తాను? ఓకే ఊరుకోవే ఊరుకో.